بسم الله الرحمن الرحيم إنا فتحنا لك فتحا مبينا ليغفر لك الله ما تقدم من ذنبك وما تأخر ويتم نعمته عليك ويهديك صراطا مستقيما وينصرك الله نصرا عزيزا هو الذي أنزل السكينة في قلوب المؤمنين ليزدادوا إيمانا مع إيمانهم ولله جنود السماوات والأرض وكان الله عليما حكيما ليدخل المؤمنين والمؤمنات جنات تجري من تحتها الأنهار خالدين فيها ويكفر عنهم سيئاتهم وكان ذلك عند الله فوزا عظيما ويعذب المنافقين والمنافقات والمشركين والمشركات الظانين بالله ظن السوء عليهم دائرة السوء وغضب الله عليهم ولعنهم وأعد لهم جهنم وساءت مصيرا ولله جنود السماوات والأرض وكان الله عزيزا حكيما అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఓ ప్రవక్త, మేము నీకు స్పష్టమైన విజయాన్ని ప్రసాదించాము. అల్లాహ్ నీ పూర్వపు పొరపాట్లను భావికాలపు పొరపాట్లను మన్నించాలని, నీపై తన అనుగ్రహాన్ని పూర్తి చేయాలని, నీకు రుజుమార్గాన్ని చూపాలని, నీకు గొప్ప సహాయం చేయాలని. ఆయనే విశ్వాసుల హృదయాలపై శాంతి సంతృప్తులను అవతరింపజేశాడు. తమ విశ్వాసానికి వారు అదనంగా మరొక విశ్వాసాన్ని కలుపుకోవాలని. భూమిలోని ఆకాశాలలోని సైన్యాలన్నీ అల్లా అధీనంలోనే ఉన్నాయి. ఆయన జ్ఞాని మరియు వివేకి. ఆయన ఇలా ఎందుకు చేశాడంటే, విశ్వాసులైన పురుషులు స్త్రీలు శాశ్వతంగా ఉండేటందుకు ఆయన వారిని క్రింద కాలువలు ప్రవహించే వనాలలో ప్రవేశింపజేయాలని, వారి పాపాలను వారి నుండి దూరం చేయాలని. అల్లా దృష్టిలో ఇది గొప్ప విజయం. అల్లా విషయంలో కుశంకలు గల కపటులైన పురుషులను స్త్రీలను మరియు బహుదైవోపాసకులైన పురుషులను స్త్రీలను శిక్షించాలని. చెడుల వలయంలోకి స్వయంగా వారే వచ్చిపడ్డారు. అల్లా ఆగ్రహం వారిపై పడింది. ఆయన వారిని శపించాడు. వారికై నరకాన్ని సిద్ధం చేశాడు. అది మహా చెడ్డ నివాసం. భూమ్యాకాశాలలోని సైన్యాలు అన్నీ అల్లా అధీనంలోనే ఉన్నాయి. ఆయన శక్తివంతుడు వివేకవంతుడును. إنا أرسلناك شاهدا ومبشرا ونذيرا لتؤمنوا بالله ورسوله وتعزروه وتوقروه وتسبحوه بكرة وأصيلا. ప్రవక్త, మేము నిన్ను సాక్షిగాను
శుభవార్త అందజేసేవానిగాను హెచ్చరిక చేసేవానిగాను చేసి పంపాము. ఎందుకంటే ప్రజలారా, మీరు అల్లాను ఆయన ప్రవక్తను విశ్వసించాలని, ప్రవక్తకు సహకరించాలని, అతనిని గౌరవించాలని, ఉదయం సాయంత్రం అల్లాను స్తుతించాలని. فمن نكث فإنما ينكث على نفسه ومن أوفى بما عاهد عليه الله فسيؤتيه أجرا عظيما. ప్రవక్త, నీతో విధేయత ప్రమాణం చేసిన వారు నిజానికి అల్లాతో విధేయత ప్రమాణం చేశారు. వారి చేతులపై అల్లా హస్తం ఉన్నది. ఇప్పుడిక ఎవడు ఈ ప్రమాణాన్ని భంగపరుస్తాడో అతడి ప్రమాణ భంగం వల్ల కలిగే కీడు స్వయంగా అతడినే చుట్టుకుంటుంది. ఎవడు తాను అల్లాతో చేసిన ప్రమాణానికి కట్టుబడి ఉంటాడో అతనికి అల్లా త్వరలోనే గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. سيقول لك المخلفون من الأعراب شغلتنا أموالنا وأهلنا فاستغفر لنا يقولون بألسنتهم ما ليس في قلوبهم قل فمن يملك لكم من الله شيئا إن أراد بكم ضرا أو أراد بكم نفعا بل كان الله بما تعملون خبيرا بل ظننتم أن لن ينقلب الرسول والمؤمنون إلى أهليهم أبدا وزين ذلك في قلوبكم وظننتم ظن السوء وكنتم قوما بورا. ప్రవక్త, పల్లెటూరి అరబ్బులలో వెనుక ఉండిపోయిన వారు ఇప్పుడు నీ వద్దకు వచ్చి తప్పకుండా ఇలా అంటారు: మా ఆస్తిపాస్తులు, మా ఆలుబిడ్డలను గురించిన చింతన మాకు తీరిక లేకుండా చేశాయి. మీరు మాకై క్షమాభిక్ష ప్రార్థన చేయండి. వారు తమ మనస్సులలో లేని విషయాలను తమ నోటితో అంటారు. వారితో ఇలా అను: మంచిది, అలాగైతే అల్లా మీకు ఏదైనా నష్టాన్ని కలుగజేయదలిస్తే లేదా ఏదైనా లాభాన్ని చేకూర్చదలిస్తే అల్లా యొక్క ఈ నిర్ణయాన్ని అడ్డుకునే అధికారం ఎవరికైనా కాస్తైనా ఉందా? మీ కర్మలను గురించి అల్లాకే బాగా తెలుసును. కాని అసలు విషయం మీరు చెప్పేది కాదు. కాని ప్రవక్త మరియు విశ్వాసులు తమ ఇంటివారి వద్దకు తిరిగి రానేరారు అని మీరు భావించారు. ఈ ఆలోచన మీ మనస్సులకు బాగా నచ్చింది. మీరు చాలా చెడ్డగా అనుమానించారు. మీరు చాలా చెడ్డ ఆంతర్యం కలవారు. ومن لم يؤمن بالله ورسوله فإنا أعتدنا للكافرين سعيرا. ولله ملك السماوات والأرض يغفر لمن يشاء ويعذب من يشاء وكان الله غفورا رحيما. అల్లాను ఆయన ప్రవక్తను విశ్వసించని అవిశ్వాసుల కొరకు మేము భగభగమండే అగ్నిని సిద్ధపరచి ఉంచాము. భూమ్యాకాశాల సామ్రాజ్యాధిపత్యానికి యజమాని అల్లాయే. ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు, తాను కోరిన వారిని శిక్షిస్తాడు. ఆయన క్షమించేవాడు, కరుణించేవాడును.
سيقول المخلفون إذا انطلقتم إلى المغانم لتأخذوها ذرونا نتبعكم يريدون أن يبدلوا كلام الله قل لن تتبعونا كذلكم قال الله من قبل فسيقولون بل تحسدوننا بل كانوا لا يفقهون إلا قليلا قل للمخلفين من الأعراب ستدعون إلى قوم أولي بأس شديد تقاتلونهم أو يسلمون فإن تطيعوا يؤتكم الله أجرا حسنا وإن تتولوا كما توليتم من قبل يعذبكم عذابا أليما ليس على الأعمى حرج ولا على الأعرج حرج ولا على المريض حرج ومن يطع الله ورسوله يدخله جنات تجري من تحتها الأنهار ومن يتول يعذبه عذابا أليما నీవు విజయధనాన్ని పొందటానికి వెళ్ళేటప్పుడు వెనుక ఉండిపోయిన వారు నీతో మమ్మల్ని కూడా మీ వెంట రానీయండి అని తప్పకుండా అంటారు. వారు అల్లా ఉత్తర్వును మార్చగోరుతున్నారు. వారికి స్పష్టంగా ఇలా చెప్పు, మీరు మాతో రావటానికి ఎంతమాత్రం వీలు లేదు. అల్లాహ్ ఈ విషయాన్ని ముందే చెప్పేశాడు. వారు అది కాదు, మీరు మేమంటే అసూయపడుతున్నారు అని అంటారు. అసలు ఇక్కడ విషయం అసూయకు సంబంధించింది కాదు. కాని వారు సరి అయిన మాటను చాలా తక్కువగానే అర్థం చేసుకుంటారు. వెనుక ఉండిపోయిన ఈ గ్రామీణ అరబ్బులతో ఇలా అను, త్వరలోనే ఎంతో బలాఢ్యులైన ప్రజలతో పోరాడేందుకు మిమ్మల్ని పిలవటం జరుగుతుంది. మీరు వారితో యుద్ధం చేయవలసి ఉంటుంది, లేదా వారు లొంగిపోతారు. అప్పుడు మీరు జెహాద్ ఆజ్ఞను శిరసావహిస్తే అల్లాహ్ మీకు మంచి ప్రతిఫలం ఇస్తాడు. ఒకవేళ మీరు పూర్వం విముఖులైనట్లు మళ్లీ విముఖులైతే అల్లాహ్ మీకు అత్యంత బాధాకరమైన శిక్ష విధిస్తాడు. అయితే ఒకవేళ అంధుడు, కుంటివాడు, వ్యాధిగ్రస్తుడు జెహాదు కొరకు రాకపోతే అందులో ఎలాంటి దోషమూ లేదు. అల్లాకు, ఆయన ప్రవక్తకు విధేయత చూపేవానిని అల్లాహ్ క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. విముఖుడయ్యేవానికి ఆయన వ్యధాభరితమైన శిక్ష విధిస్తాడు. لقد رضي الله عن المؤمنين إذ يبايعونك تحت الشجرة فعلم ما في قلوبهم فأنزل السكينة عليهم وأثابهم فتحا قريبا ومغانم كثيرة يأخذونها وكان الله عزيزا حكيما وعدكم الله مغانم كثيرة تأخذونها فعجل لكم هذه وكف أيدي الناس عنكم ولتكون آية للمؤمنين
صراطا مستقيما وأخرى لم تقدروا عليها قد أحاط الله بها وكان الله على كل شيء قديرا. విశ్వాసులు వృక్షం క్రింద నీతో విధేయతా ప్రమాణం చేస్తున్నప్పుడు అల్లా వారిని చూసి ఆనందించాడు. వారి హృదయాల స్థితి ఆయనకు తెలుసు కనుక ఆయన వారిపై శాంతి సంతృప్తులను అవతరింపజేశాడు. వారికి బహుమానంగా సమీపంలోని విజయాన్ని ప్రసాదించాడు. అపార విజయధనాన్ని వారికి అనుగ్రహించాడు. దానిని వారు త్వరలోనే పొందుతారు. అల్లాహ్ అత్యంత శక్తివంతుడు, మహావివేకవంతుడును. అల్లాహ్ మీకు అమితమైన విజయధనాలను వాగ్దానం చేస్తున్నాడు. వాటిని మీరు పొందుతారు. వెంటనే ఆయన మీకు ఈ విజయాన్ని ప్రసాదించాడు. ప్రజల చేతులు మీపైకి లేవకుండా నిరోధించాడు. ఇది విశ్వాసుల కొరకు ఒక సూచన కావాలని, అల్లాహ్ మిమ్మల్ని రుజుమార్గం వైపునకు నడపాలని. ఇదే కాకుండా ఇతర విజయధనాలను గురించి కూడా ఆయన మీకు వాగ్దానం చేస్తున్నాడు. వాటిపై మీరు ఇంకా అదుపు సాధించలేదు. అల్లాహ్ వాటిని చుట్టుముట్టి ఉన్నాడు. అల్లాహకు ప్రతిదానిపై అధికారం ఉన్నది. ولو قاتلكم الذين كفروا لولوا الأدبار ثم لا يجدون وليا ولا نصيرا سنة الله التي قد خلت من قبل ولن تجد لسنة الله تبديلا وهو الذي كف أيديهم عنكم وأيديكم عنهم ببطن مكة من بعد أن أغفركم عليهم وكان الله بما تعملون بصيرا. هم الذين كفروا وصدوكم عن المسجد الحرام والهدي معكوفا أن يبلغ محله ولولا رجال مؤمنون ونساء مؤمنات لم تعلموهم أن تطؤوهم فتصيبكم منهم معرة بغير علم ليدخل الله في رحمته من يشاء لو تزيلوا لعذبنا الذين كفروا منهم عذابا أليما. إذ جعل الذين كفروا في قلوبهم الحمية حمية الجاهلية فأنزل الله سكينته على رسوله وعلى المؤمنين وألزمهم كلمة التقوى وكانوا أحق بها وأهلها وكان الله بكل شيء عليما. ఈ అవిశ్వాసులు ఈ సమయంలో మీతో యుద్ధానికి దిగి ఉన్నట్లయితే నిశ్చయంగా వెన్నుచూపి పారిపోయేవారు. ఇక ఏ సహాయకుణ్ణి ఏ రక్షకుణ్ణి పొంది ఉండేవారు కాదు. ఇది అల్లా సంప్రదాయం మొదటి నుండే వస్తూ ఉన్నది. మీరు అల్లా సంప్రదాయంలో ఏ మార్పును చూడలేరు. మక్కా లోయలో వారి చేతులను మీ చేతులను వారి నుండి ఆపినవాడు ఆయనే.
వాస్తవానికి ఆయన మీకు వారిపై ఆధిక్యం ఇచ్చాడు. మీరు చేస్తూ ఉన్నదంతా అల్లా చూస్తూ ఉండినాడు. సత్యాన్ని తిరస్కరించి మిమ్మల్ని మస్జిదే హరాముకు రాకుండా నిరోధించి ఖుర్బానీ ఒంటెలను వాటి వధ్య స్థలాల దగ్గరకు చేరనీయకుండా చేసినది వారే కదా. మక్కాలో నీవు ఎరుగని విశ్వాసులైన స్త్రీ పురుషులు లేకుండా ఉన్నట్లయితే తెలియకపోవడం వల్ల నీవు వారిని కాలరాస్తావనే ప్రమాదం, దానివల్ల నీపై అపవాదు వస్తుందనే భయం లేకపోయి ఉంటే యుద్ధాన్ని ఆపటం జరిగేది కాదు. దానిని ఎందువల్ల ఆపటం జరిగిందంటే అల్లాహ్ తన కారుణ్యంలోకి తాను కోరిన వారిని ప్రవేశింపజేసేటందుకు. ఆ విశ్వాసులు వేరుగా పోయి ఉంటే మక్కావాసులలోని అవిశ్వాసులను తప్పకుండా మేము కఠినంగా శిక్షించి ఉండేవారము. ఈ కారణం వల్లనే ఈ అవిశ్వాసులు తమ హృదయాలలో మూఢాభిమానాన్ని పెంచుకున్నప్పుడు అల్లాహ్ తన ప్రవక్తపై విశ్వాసులపై శాంతి సంతృప్తులను అవతరింపజేశాడు. విశ్వాసులను భయభక్తుల మాటపై స్థిరంగా ఉంచాడు. వారే దానికి ఎక్కువ హక్కుదారులను అర్హులును. అల్లాకు ప్రతి విషయం గురించి తెలుసు. لقد صدق الله رسوله الرؤيا بالحق لتدخلن المسجد الحرام إن شاء الله آمنين محلقين رؤوسكم ومقصرين لا تخافون فعلم ما لم تعلموا فجعل من دون ذلك فتحا قريبا. నిశ్చయంగా అల్లాహ్ తన ప్రవక్తకు సత్యమైన స్వప్నాన్ని చూపించాడు. అది పూర్తిగా సత్యానికి అనుగుణంగా ఉన్నది. అల్లాహ్ సంకల్పిస్తే మీరు తప్పకుండా మస్జిదే హరాములో పూర్తి శాంతితో ప్రవేశిస్తారు. మీరు శిరోముండనం చేయించుకుంటారు, వెండ్రుకలను కత్తిరించుకుంటారు. మీకు ఏ భయమూ ఉండదు. మీకు తెలియని విషయం ఆయనకు తెలుసు. కనుక ఆ స్వప్నం నిజం కాకముందే ఆయన ఈ సమీప విజయాన్ని మీకు ప్రసాదించాడు. هو الذي أرسل رسوله بالهدى ودين الحق ليظهره على الدين كله وكفى بالله شهيدا. محمد رسول الله والذين معه أشداء على الكفار رحماء بينهم تراهم ركعا سجدا يبتغون فضلا من الله ورضوانا سيماهم في وجوههم من أثر السجود ذلك مثلهم في التوراة ومثلهم في الإنجيل كزرع أخرج شطأه فآزره فاستغلظ فاستوى على سوقه يعجب الزراع ليغيظ بهم الكفار. وعد الله الذين آمنوا وعملوا الصالحات منهم مغفرة وأجرا عظيما. అల్లాయే తన ప్రవక్తకు మార్గదర్శకత్వాన్ని సత్యధర్మాన్ని ఇచ్చి పంపాడు. అది అన్ని ధర్మాలపై ఆధిక్యం కలిగి ఉండేలా చేయటానికి.
ఈ వాస్తవానికి అల్లా సాక్ష్యమే చాలు. ముహమ్మద్ అల్లా ప్రవక్త. ఆయన వెంట ఉన్నవారు అవిశ్వాసుల పట్ల కఠినులుగానూ ఉంటారు, పరస్పరం కరుణామయులుగానూ ఉంటారు. నీవు వారిని చూసినప్పుడు వారు రుకు సజదాలలో అల్లా అనుగ్రహాన్ని, ఆయన ప్రసన్నతను అర్థించటంలో నిమగ్నులై ఉండటం కనిపిస్తుంది. సజదాల సూచనలు వారి ముఖాలపై ఉంటాయి. వాటి వల్ల వారు ప్రత్యేకంగా గుర్తించబడతారు. వారి గుణగణాలు తౌరాతులో ఇలా ఉన్నాయి. ఇక ఇంజీలులో వారు ఒక పంట పొలంతో పోల్చబడ్డారు. ఆ పొలం మొదట్లో మొలకను అంకురింపజేసింది. తరువాత దానికి బలం చేకూర్చింది. ఆ తరువాత అది లావుగా ఏపుగా పెరిగింది. ఆపై తన కాండంపై నిలబడింది. రైతులను అది ఆనందపరుస్తుంది. అవిశ్వాసులు వారి వృద్ధి వికాసాలను చూసి అసూయపడాలని, విశ్వసించి సత్కార్యాలు చేసే ఈ వర్గం వారికి క్షమాభిక్షను, గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తానని అల్లాహ్ వాగ్దానం చేశాడు.